టీ20 ప్రపంచ కప్లో కీలకమైన మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్తో భారత్ను గెలిపించిన ఓపెనర్ సంజు శాంసన్ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో తనపై తనకు నమ్మకాన్ని కాపాడుకునేందుకు ఫోను, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పాడు. తన అంతరాత్మను వినడం ద్వారానే తిరిగి ఫామ్లోకి రాగలిగానని, కీలక మ్యాచ్లో జట్టును గెలిపించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన సూపర్ 8 మ్యాచ్లో 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి భారత్కు 5 వికెట్ల తేడాతో చిరస్మరణ విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో డిపెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం ముంబైలో ఇంగ్లాండ్తో తలపడనుంది. మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన శాంసన్, ఫెయిల్ ఆఫ్ ఫామ్లో ఉన్నప్పుడు నేను చేయగలనా, నా వల్ల కాదు లాంటి ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి. అలాంటప్పుడు వాటిని సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాను. న్యూజిలాండ్ సిరీస్లో విఫలమైనప్పుడు చాలా నిరాశ చెందాను. ఆ తర్వాత దొరికిన 10 రోజుల విరామంలో నా ఆట గురించి ఆత్మశోధన చేసుకున్నాను. నా టెక్నిక్పై చాలామంది సలహాలు ఇచ్చినా ఇదే టెక్నిక్తో 3 అంతర్జాతీయ సెంచరీలు చేశానని గుర్తు చేసుకొని నాపై నేను నమ్మకం ఉంచుకున్నాను. చేంద్ర గురించి మాట్లాడుతూ వికెట్లు వరుసగా పడటంతో మ్యాచ్ కఠినంగా మారింది. ఆ సమయంలో అనుభవాన్ని ఉపయోగించి చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాలని బలంగా నిర్ణయించుకున్నాను. ఒత్తిడిలో సిక్సర్ల కంటే బౌండరీలపై దృష్టి పెట్టాను. బంతి బ్యాట్ పైకి వస్తుండటంతో టైమింగ్తో ఆడాను అని చెప్పాడు. భారత్లో ఎందరో క్రికెటర్లు ఇలాంటి రోజు కోసం కలలు కంటారు. కేరళలో ఒక చిన్న పట్టణం త్రివేంద్రం నుంచి వచ్చిన నేను దేశం కోసం ఆడి కీలక మ్యాచ్ గెలిపించాలని కలలు కన్నాను. ఆ కల ఈరోజు నిజమైందంటూ శాంసన్ భావోద్వేగంగా మాట్లాడాడు.